పుష్ప 2 ట్రైలర్ నేను రిలీజ్ అయింది 6/3కి ఎగ్జాక్ట్గా. సో చూసే ఉంటారు మీరు మ్యాక్సిమం. సో ఎలా అనిపించింది మీకు? అయితే ఒక డైలాగు 2-3 డైలాగులు అయితే బాగా కనెక్ట్ అయింది. ఏమిటంటే పుష్ప అంటే 2 అక్షరాలు అనుకున్నాం, అది చాలా పెద్ద బ్రాండ్. ఆ బ్రాండ్ని ఎవరు కూడా షార్ట్కట్ చేయలేరు అని చెప్పేసి ఆ డైలాగ్ బాగుంది. తర్వాత భార్య కోసం చెప్పారు కదా, అది కూడా చాలా. ఇంకా నాకు ఇట్లాంటి డైలాగులు ఇంకా ఎన్నో ఉంటాయి అందులో కంపల్సరీ. ఈ ట్రైల్లోనే ఇంత ఇదిగా ఉందంటే చాలా డైలాగులు, హై పవర్ డైలాగులు కూడా ఉంటుంది. ఆ విలన్ సంబంధించింది ఆయన మీద కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి నిన్న వచ్చిన ట్రైల్లోని. కానీ ఎక్సలెంట్, అది బాగా కనెక్ట్ అయింది, ప్రజలకి కూడా అది బాగా కనెక్ట్ అవుతుంది. పుష్ప 1ను మించి ఉంటుంది అని నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. ఓకే, మీరు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఒకవేళ ఇప్పుడు చిరంజీవి గారు ఈ పుష్ప రివ్యూ చెప్తే ఎలా ఉంటుంది మీ స్టైల్లో చెప్పండి. చూడండి తమ్ముళ్ళారా, ఇప్పుడు ఈ పుష్ప అనేది భార్య కోసం ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ నిన్న మీరందరూ కూడా చూసి ఉంటారు. ఆ చూసి ఉండేటప్పుడు మనకేమనిపిస్తుందంటే నన్ను ఇమిటేషన్ చేశారా అని మీరు అనుకుంటున్నారు అని నేను అనుకోను. అయితేప్పటికి కూడా 2 పుష్ప అంటే 2 అక్షరాలు, కానీ ఆ 2 అక్షరాలని దాన్ని ఎటు బ్రాండ్గా మార్చినటువంటి ఇప్పటికీ కూడా ఇదే వేషన్ని సాయి కుమార్ గారు కూడా అతన్ని చూసి ఇమిటేషన్ చేసినట్లు కాదు, అతనికి కూడా ఈక్వల్గా ఉంటుందని నేను కూడా చాలా భావిస్తున్నాను. బ్రో, పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది? 1కి 2కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు బ్రో, 1కి 2కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఈసారి కొత్తగా బాగుంది టీజర్, ట్రైలర్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మీకేమి సీన్స్ బాగా కనెక్ట్ అయినాయి అంటే డైలాగ్ ఒకటి, ఇంకా యాక్టింగ్ కూడా చాలా చేంజ్ అయింది, ఇంకా బాగా చేస్తాడు. ఇంకా నేను అల్లు అర్జున్ ఫ్యానే, ఫస్ట్ నేనే చూసిన అంటే మా గ్యాంగ్లో అలా అని. అండ్ చాలా బాగుంది. ట్రోల్స్ ఏమైనా చేశారు మీ ఫ్రెండ్స్? మరి ట్రోల్స్ అంటే ఇంకా ఇన్స్టాల్లో చూసిన బ్రో ట్రోల్స్. బట్ ట్రోల్స్కి సౌత్ కాకుండా నార్త్లో అంతమంది రావడం చాలా గ్రేట్ బ్రో. బియర్ వాళ్ళు అంతా సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ని నేను అంత ఎక్స్పెక్ట్ చేయాలి. అంత ట్రైలర్కి ఎంతమంది వస్తారా అంటే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంకెంతమంది వస్తారా నేను చాలా ఎక్స్పెక్టింగ్లో ఉన్నా. చాలా నెగిటివ్ ఉంది కదా అల్లు అర్జున్ వరకు, మొన్నటి వరకు ఆఫ్టర్ పొలిటికల్ నంజాలీలు రావడం తర్వాత. సో అదేమన్నా ఈ మూవీతో మొత్తం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చాలా అవుతుంది బ్రో క్లియర్. ఇంకా అల్లు అర్జునే పట్టించుకోవాలి, ఇంకా మనం ఎందుకు బ్రో. ఫ్యాన్స్ కూడా ఇంకా అల్లు అర్జునే లైవ్ తీసుకున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా గొడవలు జరుగుతున్నాయి కదా ఇప్పటికి. జరుగుతున్నాయి బ్రో, ఇంకా ఏం చేయలేము. మూవీలో చేస్తారు బ్రో, అల్లు అర్జునే అలా అని ఇంకా అలా చేయలేము కదా. ఇద్దరు ఫ్యామిలీ మళ్ళీ ఇద్దరు. డైలాగ్ బాగా నచ్చింది మీకు ఈ మూవీలో, ఈ ట్రైలర్ 2లో? ఇది పుష్ప అంటే ఫ్లవర్ కాదు బ్రాండ్ అంటారు, హీరోని అంటది, అది చాలా బాగుంది. ఇంకోటి కూడా అది ఏమంటారు ఇప్పుడు లాస్ట్లో, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటారు, అదొకటి. సో ఏమన్నా మీకు ట్రైలర్ చూసాక మీకేనా అల్లు అర్జున్ కొంచెం దీని తర్వాత ఎక్కువ ఇంకా 1లో కంటే ఇక్కడ దీంట్లో కొంచెం ఇంకా గ్యాంగ్స్టార్గా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు చూపెడుతున్నారు కదా మనకి. సో మీకు ఎట్లా కనెక్ట్ అవుతుంది అది? కనెక్ట్ అంటే ఇంకా ఇప్పుడు 1లో చూసుకుంటే ఇప్పుడు నార్మల్ గ్యాంగ్లో ఐలో వెళ్ళిపోతాడు. బట్ ఇప్పుడు ఇంకా నార్మల్ ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ వెళ్ళిపోతాడని నేను ఆలోచిస్తున్నా. తనే ఓన్ స్టైల్గా ఇంకా పెద్ద బ్రాండ్ ఆల్ ఓవర్ వరల్డ్ అట్లా బ్రాండ్ అవుతాడని థింకింగ్ చేస్తున్నా. పార్ట్ 3 కూడా ఉందేమో. పార్ట్ 3 కూడా ఉందంటారా? అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే KGF 2 KGF 3 కూడా వస్తుంది కదా, సేమ్ ఇలా అట్లా కంటిన్యూ వెళ్ళిపోతా అని అనుకుంటున్నా. Day 1 అన్ని రికార్డ్స్ కొడుతుంది అంటారు మరి? ఈజీగా కొట్టేస్తారు బ్రో, ఈజీగా 300 దాటేస్తుంది. అంటే ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ Day 1 ఎంత రావచ్చు కలెక్షన్ వరల్డ్ వైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా 500 దాటుతుందేమో బ్రో 1 డేకి. యాజ్ ఏ ఫ్యాన్గా మీరు అల్లు అర్జున్ ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఇంకా మూవీ చేయాలి, 1 ఇయర్కి 2-3 అన్నది ఇవ్వాలి, స్క్రీన్లో ఇంకా చూడాలి అల్లు అర్జున్ అలా. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? తరుణ్. నిన్న పుష్ప 2 ట్రైలర్ లాంచ్ అయింది కదా, సో మీకు ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఐడియా చూసే ట్రైలరు చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంతమంది జనాలు అక్కడ. గుజరాతా ఇక్కడ పాట్నానా? చాలా ఒక తెలుగు స్టార్కి అంతమంది జనాలు రావడం నేను ఫస్ట్ టైం చూస్తాను. సో 1కి జస్ట్ మనకు శాంపుల్ మాత్రమే చూపించారు కదా, అల్లు అర్జున్ ఇట్లా ఉంటాడు, ఈ స్థాయి లెవెల్కి వెళ్తాడు అన్నట్టు. సో దీంట్లో కొంచెం ఆల్రెడీ
గట్టిగా సక్సెస్ అయిన బిలియనర్లా చూపిస్తున్నాడు కదా మనకి. సో ఎలా ఉంటుంది? అల్లు అర్జున్ కూడా అదే చెప్తున్నాడు కదా అన్స్టాపుల్లో. మనం రీసెంట్గా వచ్చింది కదా బాలయ్య బాబుది, అతను ఇంకా తగ్గేదేలే అంటున్నాడు. అతను చాలా చాలా బాగుంది నాకు. లాస్ట్ టైం ఎలక్షన్లో మన నంద్యాలలో ప్రచారం చేసిన తర్వాత చాలా నెగిటివిటీ వచ్చింది. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు మెగా ఫ్యామిలీ అని చెప్పి, అల్లు ఫ్యామిలీ అని చెప్పి జరగడం జరిగింది. సో ఈ మూవీతో అవన్నీ ఆయన రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా అది కొద్దిసేపటిగా ఉంటుంది ఎలక్షన్లో, ఆ కొద్దిసేపటిగా ఉంటుంది. అసలు పట్టించుకోరు అసలు అదంతా, అసలు నథింగ్ అది. అసలు మూవీ రిలీజ్ అయిన తర్వాత అంతా నథింగ్. ఖచ్చితంగా జనాలు వెళ్ళిపోతారు థియేటర్కి డెఫినెట్లీ. మీకు ఏ ఎలివేషన్స్ బాగా నచ్చినాయి ట్రైలర్లో? నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్లో ఒక అరగుండు సీన్ ఉందనుకుంటా అల్లు అర్జున్ శారీ ఆ శారీలో, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగా నచ్చింది, చాలా సూపర్. ఇంకొకటి ఏంటంటే ఈ బీజిఎం గురించి ఏం చెప్తారు మీరు? బాబోయ్ బీజిఎం అసలు అనుకోలేదు. అసలు సుకుమార్ అంతగా తీస్తాడని చెప్పేసి అనుకోలేదు. అసలు బ్లాక్ బస్టర్, అసలు అన్స్టాపబుల్. అసలు ట్రైలర్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది. అసలు సూపర్ ట్రైలర్ అయితే కనుక. సో వెయిట్ చేస్తున్నారు మీరైతే మూవీ కోసం డిసెంబర్ 5th? ఖచ్చితంగా పక్కా వెళ్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సుకుమార్ గారు చాలా లేట్ చేశారని చెప్పేసి కమెంట్స్ కూడా వచ్చినాయి. అవునవునవును. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంత పెద్ద మూవీ తీయాలంటే కనుక మినిమం ఖచ్చితంగా లేట్ అవుతుంది. అంటే టైం తీసుకొని ఒక బెస్ట్ మూవీ ఇస్తే కనుక జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు కదా. అందుకోసం రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్ దాకా వచ్చింది కదా. సో చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అది షూట్ జరిగింది అన్నట్లు. అవన్నీ వెళ్ళిపోతాయి మూవీ రిలీజ్ అయిన తర్వాత. అవన్నీ ఏముండవు, ఖచ్చితంగా వెళ్ళిపోతాయి మూవీ రిలీజ్ అయిన తర్వాత. మీకు ఈ ట్రైలర్లో ఒక నచ్చిన డైలాగ్ అంటే ఏం చెప్తారు? బాగా నచ్చిన డైలాగ్ నాకు తెలియదు. మామూలుగా ఏదో విని ఉంటారు కదా. లేదు నేను ట్రైలర్ చూస్తే కానీ డైలాగ్ నేను అంతగా లేదు పట్టించుకోలేదు. ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, సూపర్. అసలు మామూలుగా ట్రైలర్ అయితే మామూలుగా లేదు, అసలు ఎక్సలెంట్. అసలు ట్రైలర్ అయితే కనుక ఒక బాహుబలి కూడా నాకు అంతగా అనిపించలేదు ట్రైలర్, అంత బాగుంది. మళ్ళీ ఏం లేకుండా ఉంది కదా ట్రైలర్ అంతా. సో రియాలిటీగా ఉన్నట్టుంది ట్రైలర్. అవును, రియాలిటీగా ఉన్నట్టుంది. చాలా చాలా బాగా తీశాడు సుకుమార్. హలో హాయ్. నిన్న పుష్ప 2 ట్రైలర్లు అయితే లాంచ్ అయింది. సో ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది ట్రైలర్ 1 కన్నా ట్రైలర్ 2 ఇంకా చాలా బాగుంది. ఏంటంటే టైం తీసుకున్నారు, కానీ నేను ఇంత మంచిగా అవుట్పుట్ వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫంటాస్టిక్ ఉంది చాలా. ఇంకోటి ఏంటంటే బాక్స్ ఆఫీస్ మంచి కలెక్షన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 1లో అల్లు అర్జున్ గారిని కొంతవరకు చూపించారు, జస్ట్ ఇట్లా లైక్ గ్యాంగ్ లీడర్గానే చూపించారు కొంచెం. సో దీంట్లో చూపిస్తే కొంచెం ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన బిలియనీర్లా చూపిస్తున్నారు కదా, ఇంటర్నేషనల్ అన్నట్టు. అవును, చాలా. సెకండ్ పార్ట్లో ఏంటంటే అల్లు అర్జున్ స్టైల్ కానీ అంతా ఎవ్రీథింగ్ హెస్ చేంజ్. ఇంకా చాలా ఎక్కువ చూపించారు అల్లు అర్జున్ని. చాలా బాగుంది ట్రైలర్ నిజంగా. నేను ఇంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ కన్నా సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బీజిఎం కూడా చాలా మంచిగా ఉంది. ఇంకోటి అంతే. ప్రీవియస్ చూసుకుంటారు మీరు అల్లు అర్జున్ మూవీస్. సో పుష్ప తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అవును, పాన్ ఇండియా స్టార్, నేషనల్ అవార్డు కూడా వచ్చింది పుష్ప తర్వాత. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అల్లు అర్జున్. ఆయన స్టైల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ హంబుల్ పర్సన్, కైండ్ హార్టెడ్ పర్సన్, జెన్యూన్ పర్సన్ కూడా. నెగిటివిటీ ఉంది కదా మన వరకు. ఆయన ప్రచారానికి వెళ్ళారు కదా నంద్యాల వైసీపీ తరపున. సో ఈయనేమో జనసేనలో కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత చాలా నెగిటివిటీ వచ్చింది మెగా ఫ్యామిలీలోనే. సో ఇదంతా మూవీతో రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట? ఉన్నాయండి. ఫ్యామిలీలో అవన్నీ నార్మల్ అండి, వస్తుంటాయి పోతుంటాయి, మనం అంతా పట్టించుకోవద్దు. మీ మూవీతోని మంచిగా బాండింగ్ అనేది అంత ఏమున్నా కానీ అవన్నీ వెళ్ళిపోతాయని అనుకుంటున్నాను. ఒక డైలాగ్ చెప్పండి నిన్న ట్రైలర్లో మీకు నచ్చింది. పుష్ప తగ్గేదేలే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సార్. పుష్ప 2 ట్రయల్ చూశాను, బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా బాగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. సార్ ఆగస్టు రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు. అదృష్టం సుకుమార్కు, ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూసినాక నాకేంటి ఎవరికైనా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫ్యాన్స్కి ఒక రకమైన అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక పండగలాగా అందరూ చాలా ఊగిపోతున్నారు. సినిమా ఎప్పుడు వస్తుందా అని. డెఫినెట్గా బాగుంటుంది సినిమా, మళ్ళీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాం అందరం. ఆల్ ద బెస్ట్ సుకుమార్, అల్లు అర్జున్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్.